సాక్షి అక్షరజ్యోతి న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వేములవాడ మర్రిపల్లి గ్రామంలో కస్తూరిబా మోడల్ స్కూల్ నందు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి 275 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు అందించారు. కరీంనగర్లో సర్దార్ 150 యూనిటీ మార్చ్ దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, రాజకీయాల్లో తప్పనిసరిగా ముందుకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చాలంటే యువతరం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అధికారుల సమన్వయ లోపంతో చాలా మంది భక్తులు నిరాశకు గురి కావలసి వచ్చింది. హుజురాబాద్ బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 29న జమ్మికుంట దినేష్ కన్వెన్షన్ హాల్లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సుకు ప్రచారం ఊపందుకుంది. హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలో సదస్సు పోస్టర్ మరియు కరపత్రాలను మానవ హక్కుల వేదిక నాయకులు, పలు రాజకీయ నాయకులు, దళిత ప్రజా సంఘాల నాయకులు ఆవిష్కరించడం జరిగింది. జోగులాంబ గద్వాల్ అథ్లెటిక్స్ పరుగు పందెంలో జిల్లా స్థాయి మొదటి బహుమతి గెలుచుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జోనల్ స్థాయి పరుగు పందెంలో బంగారు పతకాన్ని సాధించిన అనంతపురం జెడ్పీహెచ్ఎస్ 7వ తరగతి విద్యార్థి నస్రీన్ అభినందించిన పాఠశాల ఉపాధ్యాయులు. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. విద్యుత్ షాక్తో మనిషి చనిపోతే 25 లక్షలు, గొర్రెలు చనిపోతే ఒక్కో గొర్రెకు 25,000 చెల్లించాలి అని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద గొల్ల కురుమలు ఆందోళన చేపట్టారు. ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రీ స్కూల్ చిన్నారులకు 100 మిల్లీలీటర్ల పాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దాసరి అనసూయ. పెద్దపల్లి జిల్లా యాసంగి బోనస్ బకాయిలు చెల్లించకపోవడంతో పాటు ప్రస్తుత సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కొనుగోలు కేంద్రాలపై నిర్లక్ష్యం, తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పత్తి రైతులకు అదేవిధంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.